మామూలుగా మనం ఉదయం సమయంలో బ్రేక్ఫాస్ట్ గా ఎన్నో రకాల టిఫిన్లు చేస్తూ ఉంటాం. దోశ, ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, ఉగ్గాని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఐటమ్సే ఉన్నాయి. కొందరు అన్నం ఎక్కువగా తీసుకుంటున్నామన్న భయంతో అన్నానికి బదులుగా 2 పూటల టిఫిన్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. అలా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంది. కొందరు టీ, కాఫీలపైన ఎక్కువగా ఆధారపడి ఉంటారు. దానివల్ల ఆకలి చచ్చిపోయి అసలు ఆకలే వేయనివ్వదు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉండదు. అధిక బరువు కలవారు టీ, కాఫీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. సాధారణ బరువు కలవారు, బాగా సన్నగా ఉన్నవారు టీ, కాఫీలు ఎక్కువగా తాగితే బరువు తగ్గుతారు. అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ, దోశ, వడ వంటివి ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే యాసిడిటీ సమస్య కూడా వస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొంతమంది మాత్రమే వీటిని తింటున్నారు. మిగతా వాళ్లంతా రోజు 3 పూటలా అన్నమే తింటున్నారు. ఇప్పుడు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అన్నం, మళ్లీ రాత్రికి అన్నానికి బదులు టిఫిన్స్ వంటి అల్పాహారం తీసుకుంటున్నారు. ఇలా అన్ని టిఫిన్స్లతో పోలిస్తే ఇడ్లీ కొద్దిగా బెటర్ అని చెప్పవచ్చు. కానీ కొందరు ఇడ్లీలోకి సాంబార్, అల్లం చట్నీ, కారపొడి, నెయ్యి వంటివి కలిపి తింటూ ఉంటారు. అలా తినడం వల్ల కడుపులో యాసిడిటీ పెరిగిపోతుంది. అలాగే బియ్యం కంటే మినప్పప్పులో ఎక్కువ క్యాలరీలుంటాయి. ఇవి షుగర్ను పెంచుతాయి. ఇలా ప్రతిరోజు తినడం వల్ల పేగులు తమ జీర్ణక్రియ శక్తిని కోల్పోతాయి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. కీళ్ల నొప్పులు, వాత వ్యాధులు వస్తాయి. మరి ఉదయం సమయంలో ఏం తినాలి అన్న విషయానికొస్తే, ఉదయం సమయంలో పెరుగన్నం, రాత్రి మిగిల్చిన అన్నాన్ని మరుసటి పొద్దున్నే పెరుగులో పెట్టుకుని తినడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. పాతకాలంలో ఎక్కువగా ఇలాగ తినడం వల్లే చాలా ఆరోగ్యంగా ఉండేవారు.